మాది రామడుగు మండల్ గోపాలపేట సర్పంచ్. నా పేరు సత్యప్రసన్న. మేము పాలకవర్గం అందరం కూడా ఈరోజు మా గోపాలపేట గ్రామంలో గల ప్రభుత్వ భూమి 792/A అనే సర్వే నెంబర్లో 2 ఎకరాల 13 గుంటల భూమి ఆక్రమణకు గురైంది. ఆ గురైన భూమిని మేము ఇప్పటికైనా హద్దులు నిర్ణయించి మా గ్రామానికి చెందిన వాళ్ళకే, మాకు నిరుపేదలు చాలామంది ఉన్నారు, హద్దులు నిర్ణయించి గవర్నమెంట్కే చెందాలని చెప్పేసి ఈరోజు మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ ల్యాండ్ గురించి ప్రభుత్వ భూమి అని చెప్పేసి 10 సంవత్సరాల నుంచి నేను దీని మీదే కొట్లాడుతున్నా. 10 సంవత్సరాల నుంచి కొట్లాడినప్పటికీ కూడా గత టీఆర్ఎస్ ప్రభుత్వం మా పైన SC ST కేసు పెట్టించింది. ఇంతవరకు కూడా నాకు దాని మీద స్పందన లేకుండా పోయింది. ఇప్పటికైనా ఈ భూమిని 2 ఎకరాల 13 గుంటల భూమి గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. దానికి సంబంధించిన లేఅవుట్ కాపీ ఉన్నది. ఇప్పటికి MRO గారు అది ప్రభుత్వ భూమి అని చెప్పి ఇచ్చిన మా దగ్గర ఆ లేఅవుట్ కాపీ గురించి ఇచ్చింది, ఉన్న పేర్లు ఉన్నవి, దానికి సంబంధించిన ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి మా గ్రామంలో కుంట భూమి లేకుండా నిరుపేద ప్రజలు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఫిర్యాదు చేశామండి. గతంలో ఫిర్యాదు చేసినప్పటికీ కూడా కలెక్టర్ గారికి ఇప్పటికీ మా పాలకవర్గం అందరం వచ్చి కూడా 3-4 సార్లు ఇచ్చినాం. 10 సంవత్సరాల నుంచి నేను ఈ ల్యాండ్ కొట్లాడుతున్నా. ఈ ల్యాండ్కి ఏంటి అంటే కనకమల్లయ్య అనే ఒక వ్యక్తి దున్నుతున్నారు. ఆ వ్యక్తి మీద మేము అది కలెక్టర్ గారికి గతంలో ఉన్న MRO గారికి వాళ్ళ ప్రోద్బలంతోనే ఆ కనకమల్లయ్య దున్నడం జరిగింది. 2 ఎకరాల 13 గుంటలు తీసుకుంటామని చెప్తారు చెప్పేసి ఆచరణలో ఎక్కడ కనబడదు. అది ఓన్లీ తీసుకుంటామని చెప్తారు, లేకుంటే కోర్టులో కేసు ఉందని చెప్తారు. కోర్టులో కేసు ఉంటే వాళ్ళకి ఫుల్ ఆధారాలు ఉంటే వాళ్ళకి ఇచ్చేయండి, ఎవరికి ఉంటుందో ఆధారాలు ఉంటే వాళ్ళకి ఇచ్చేయండి. కానీ ప్రభుత్వ భూమి అనడానికి నా దగ్గర గవర్నమెంట్ లేఅవుట్ ఉంది, ఆ లేఅవుట్ కాపీ నా దగ్గర ఉంది. ఆ లేఅవుట్కి ఇప్పటికి కూడా మేము లేఅవుట్ కాపీ పట్టేసి మేము ఒక్కటే ఏంది అంటే ఇప్పటికైనా మేము ఇప్పుడు ఆ కనకమల్లయ్య మీద మేము కంప్లైంట్ చేస్తే నా మీద SC ST కేసు పెట్టిండ్రు. ఆ SC ST కేసు మేము కేసులు నడుస్తుంది. ఇప్పుడు మాది ఒక్కటే అండి. ఆ కేసు అయినప్పటికీ కూడా కోర్టులో కేసు ఉన్నప్పటికీ కూడా మేమేం దాని మీద స్టే లేదు కాబట్టి ఉన్న భూమిని ఇప్పుడున్న MRO గారు బౌండరీ చేసి గ్రామ పంచాయతీకి అప్పచెప్పండి, సరిపోతుంది. అదొక్కటే మా డిమాండ్. థ్యాంక్ యూ.